అరటి దూట పచ్చడి. అరటి దూట అనేది సాధారణంగా చాలా మందికి తెలుసు, కానీ వండుకోవడం ఎలాగో తెలియదు. మరి అరటి దూట పచ్చడి ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, అరటి దూట ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అరటి దూట చూసారా, ఇలా అంటే మనకు బయట దొరుకుతుంది. చాలా మందికి అరటి దూటతో ఏమేమి తయారు చేసుకోవాలో తెలియదు. అంటే సాధారణంగా ఎక్కువ మందికి తెలియదు. కొన్ని ప్రాంతాల వాళ్లకు చాలా బాగా తెలుస్తుంది, కొన్ని ప్రాంతాల వాళ్లకు అరటి దూట సాధారణంగా చేసుకోరు, అలవాట్లో ఉండదు. కానీ అరటి దూటలో చాలా మంచి మంచి పోషక విలువలు ఉంటాయి. అంటే ముఖ్యంగా మొన్న కరోనా టైంలో ఎంతమంది అరటి దూటతో రకరకాలు చేసేసుకొని తినేశారు, తాగేశారు కూడా. అయితే అరటి దూట ముఖ్యంగా ఫైబర్ కంటెంట్, ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్, మనకి మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి ఫస్ట్ పాయింట్ మనకి అరటి దూట చాలా బాగా సహాయపడుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి చాలా కామన్గా అయిపోయింది ఈ మధ్యకాలం. గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ని తీసేయడానికి కూడా అరటి దూట జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ని ఎవ్రీడే పరగడుపుని తీసుకోమని చెప్తూ ఉంటారనమాట. అలా తీసుకుంటూ ఉన్నట్టయితే తరచూ మనకు గ్యాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఎంతో ఎంఎం అని ఉంటుంది. ఒక పలానా ఎంఎం అయిన తర్వాత మందులతో తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని సైజెస్లో ఏంటంటే మందులు కూడా ఉపయోగపడకుండా ఉంటూ ఉంటాయి. అలాంటి సమయాల్లో అరటి దూటతో జ్యూస్ తాగితే మనకి చక్కగా ఆ స్టోన్స్ అనేవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే కిడ్నీలో స్టోన్స్, అంటే ఇంటెస్టైనల్ స్టోన్సే కాకుండా మనకు కిడ్నీలో స్టోన్స్ కూడా మనకు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇది మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. అంటే అరటిపండు ఇచ్చే ఎనర్జీ మనందరికీ తెలిసిందే కదా. అప్పటికప్పుడు మనకు ఆకలేసినప్పుడు ఇక్కడ రోడ్డు మీద అయినా కూడా మనకి తక్షణం దొరికేటువంటి పండు ఏదైనా ఉంది ఎనర్జీ ఇచ్చేది అంటే అది అరటిపండు. చక్కగా ఎటువంటి క్లీనింగ్ లేకుండా చక్కగా తినేసేటువంటిది. అలా మనకు మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. అలాగే మంచి పోషక విలువలు ఉంటాయి. ఇందులో జింక్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. తర్వాత రోగ నిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంచుతుంది అరటి దూట, అంటే తరచూ తీసుకుంటూ ఉంటే. అలాగే ఒంట్లో కొవ్వును కూడా తగ్గిస్తుంది అనమాట. మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు అరటి దూట మాకేం తెలియదు, మేము ఎలా చేసుకోవాలో మాకు తెలియదు అనుకుంటే మాత్రం తప్పు కదా. ఖచ్చితంగా మీరు కూడా అరటి దూట పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ముందు నేర్చేసుకోండి. అయితే ఇది పచ్చడి సాధారణంగా కామన్గా మనం చేసుకుంటూనే ఉంటాము. ఒక ప్రాసెస్, పచ్చడి ప్రాసెస్ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇది కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న మార్పులు చేర్పులు అంతే. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్నాం. బాండి కాస్త వేడైంది కాబట్టి మొదలు పెట్టేద్దాం. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. ముందుగా కొన్ని ఆవాలు, ఇది పచ్చడి కోసం అండి, పోపు కోసం కాదు. ఆ తర్వాత కాస్త మినప్పప్పు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. ఇవి ఒకసారి వేయించేసుకుందాం. వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త మెంతులు వేసుకుందాం. అంటే మరీ చేదు ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం దీంట్లోనే. ఇలా చక్కగా పప్పులు, మనము వేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా మనము పప్పులన్నిటినీ కూడా చక్కగా వేయించేసుకొని, కాస్త నూనె వేసుకొని వేయించేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే బౌల్లోకి మనము 1 కప్పు అరటి దూట చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఇది మనం ఏం వేయించలేదు, యాస్టీస్గా అలాగే వేసుకుంటున్నాం. ఇది మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మనం వేసేసుకోవచ్చు. ఆ తర్వాత
ఇందులోనే కాస్త చింతపండు, అంటే మనం మామూలుగా మిక్సీలో ఇంట్లో రుబ్బుకుంటాం కాబట్టి అలా రుబ్బుకునేటప్పుడు కాస్త చింతపండు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేస్తున్నాను. చూసారా ఇలా చక్కగా. ఉప్పు అయితే ఇంతవరకు ఏం వేయలేదు. నేను చక్కగా రుబ్బుకున్న తర్వాత క్వాంటిటీని బట్టి నేను ఉప్పు అనేది మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా ఈ పదార్థాలన్నింటినీ కూడా చక్కగా కావాల్సినన్ని నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తారు. మనం చక్కగా ఇలా అరటి దూట కావాల్సిన పప్పులన్నీ కూడా వేసుకొని చక్కగా కొంచెం నీళ్ళు, చాలా తక్కువ నీళ్లు పడ్డాయండి, ఎందుకంటే అరటి దూటలోనే కొంచెం మనకి వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా ఇలా పచ్చడిలాగా రుబ్బేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక పచ్చడికి అసలైన రుచినిచ్చేది ఏంటి అంటే పోపు వేసేసుకుందాం. కాస్త నూనె, ఇక పోపుకి సంబంధించి మనం కాస్త ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిలో ఇంతవరకు మనము ఉప్పు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి చక్కగా పోపు వేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఇలా తయారు చేసుకున్నటువంటి అరటి దూట పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత ఇలా చక్కగా పోపు, ఇలా చక్కగా అరటి దూట పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన అరటి దూట పచ్చడి సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, అరటి దూట ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. అరటి దూట పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు మిశ్రమం బౌల్లోకి అరటి దూట ముక్కలను అలాగే కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని పచ్చడిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పచ్చడిలో కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రుబ్బుకున్న అరటి దూట పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించుకున్న పోపు మిశ్రమాన్ని పైనుంచి వేసి సర్వ్ చేసుకుంటే అరటి దూట పచ్చడి రెడీ.